అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫుడ్ వరల్డ్ ఛానల్. ఈరోజు రెసిపీ గోధుమ రవ్వతో స్వీట్ అండి. ఇంటి వంటల్లో సులభంగా ఆరోగ్యకరంగా చేయగలిగే మిఠాయిల్లో గోధుమ రవ్వ లడ్డు ఒక ప్రత్యేకమైనదండి. తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో తయారయ్యే ఈ లడ్డూను ప్రిపేర్ చేద్దాం పదండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలండి. అందులో 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి. ఈ నెయ్యి కొంచెం కాగిన తర్వాత 1 కప్ గోధుమ రవ్వ వేసుకోవాలండి. దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి శక్తిని కూడా ఇస్తుందండి ఈ లడ్డు. ముఖ్యంగా పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ స్వీట్ పండుగలకు, ప్రత్యేక సందర్భాలు లేదా సాధారణ రోజుల్లో కూడా సులభంగా చేసుకోవచ్చు. గోధుమ రవ్వలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి ఈ లడ్డు ఒక మంచి హెల్తీ ఆప్షన్ అని చెప్పుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత వేరొక గిన్నెలో 1 కప్ గోధుమ రవ్వకి 3 కప్పులు వాటర్ వేస్తున్నానండి. ఈ విధంగా 3 కప్పులు వాటర్ వేసి దీన్ని మరిగించుకోవాలండి. వాటర్ మరిగే వరకు వెయిట్ చేయండి. ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత మనం వేయించిన గోధుమ రవ్వలో ఈ వాటర్ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మరిగిన వాటర్ని ఈ వేయించిన గోధుమ రవ్వలో వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఒకసారి కలియబెట్టండి. దీన్ని కలిపి బాగా ఒక పొంగు వచ్చిన తర్వాత దీన్ని మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. రవ్వ ఉడికే వరకు ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా గట్టిపడింది. దీన్ని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. రవ్వ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఈ స్వీట్ అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చూడండి, మెత్తగా ఉడికిపోయిందండి. తర్వాత ఇందులో 1 కప్ రవ్వ వేసాం కాబట్టి 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ వేసుకోవాలండి. బెల్లం కూడా వేసుకోవచ్చండి. 1.5 కప్ బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా 1 కప్ రవ్వకు 1 కప్ షుగర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ షుగర్ మెల్ట్ అయ్యి ఇంకొంచెం పల్చగా అవుతుందండి ఈ పదార్థము. ఈ స్టేజ్లో మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ అయినా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ వేసాను. ఎంత నెయ్యి వేస్తే అంత చక్కగా బాగుంటుందండి ఈ స్వీటు. పిల్లలు త్వరగా స్వీట్ అడిగినప్పుడు ఇది చేసి పెట్టండి. అందరూ ఇష్టంగా తింటారు. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించండి. తర్వాత నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది వేసి 2 మినిట్స్ కలపండి. తర్వాత అయితే యాలకుల పొడి వేసుకోవాలండి. ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇది కూడా వేసేసి 1 నిమిషం కలిపేయండి. అంతేనండి, రుచికరంగా స్వీట్ రెడీ అయిపోయింది. మూత పెట్టి దీన్ని చల్లారనిద్దామండి. ఒక అరగంట వరకు దీన్ని చల్లారనిద్దామండి. ఈ విధంగా చల్లారిన తర్వాత దీన్ని ఉండలాగా చుట్టేసుకోవాలండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుని వేసుకోవచ్చు కావాలంటే. నేనైతే వాటర్ మెలన్ సీడ్స్ వేస్తున్నానండి. ఈ సీడ్స్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత లడ్డూలాగా చుట్టేసుకోవాలండి. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసి ఉండలాగా చుట్టేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.